పరిశుద్ధంగా జీవించే వాళ్ళే ఆశీర్వాదంగా ఉంటారు. పరిశుద్ధత లేకుండా జీవించే వాళ్ళు హెచ్చరికగా ఉంటారు. సంసోను మనందరికీ ఒక హెచ్చరిక. పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. పరాయి స్త్రీ వ్యామోహంలో పడి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సంసోను జీవితం మనకు ఒక హెచ్చరిక. సొలొమోను జీవితం మనకు ఒక హెచ్చరిక. మహాజ్ఞాని అయినప్పటికీ అమ్మాయి విషయంలో, స్త్రీ విషయంలో అజ్ఞానంతో తాను వ్యవహరించి మనకు ఒక హెచ్చరికగా మారిపోయాడు. బ్రతకాలి కానీ నాలా మాత్రం మీరు బ్రతకూడదు అన్నట్టు హెచ్చరిక. కానీ యోసేపు ఒక ఆశీర్వాదం. అందమైనటువంటి యోసేపు తన జీవితంలో అద్భుతమైనటువంటి తీర్మానం తీసుకున్నాడు. ఏమిటయ్యా అంటే, నా పవిత్రతను నేను పోగొట్టుకోను. సరిహద్దులు ఏర్పరచుకున్నాడు. 600 అయినా 106 అయినా నా యవ్వన ప్రాయంలో ఈ యవ్వనాన్ని ఏ ఒక్కరికి నేను ఇచ్చే ప్రసక్తి లేదో. నా జీవితంలో ఒక యవ్వనస్తునిగా నేను తీర్మానం తీసుకున్నాను. నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తున్నాను. నా శరీరము పెళ్ళైన తర్వాత నా భార్యకు తప్ప మరి ఏ ఒక్కరికి అప్పగించే ప్రసక్తి లేదు. మరొక స్త్రీతో సాంగత్యము చేయడానికి వీల్లేదు అని ఒక యవ్వనస్తుడిగా నేను ఒక తీర్మానం తీసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆ తీర్మానాన్ని నిలబెట్టుకునే శక్తి దేవుడి దిన సేవకుడికి అనుగ్రహించాడు. ప్రియ సహోదరులు సహోదరులు అడుగుతున్నారు, మరి మీ సంగతి ఏమిటి? పట్టుమని 14 సంవత్సరాలు రాకమునిపే 2-3 బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసే అమ్మాయిలు తయారయ్యారు. పట్టుమని 13-14 సంవత్సరాలు రాకమునిపే 2-3 అమ్మాయిలను మెయింటైన్ చేసేటటువంటి అబ్బాయిలు తయారయ్యాడు. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. మరి నీ సంగతి ఏమిటి? నువ్వు ఇందాక చేయి చూపించావు. ఏమని చేయి చూపించావు తెలుసా? పరిశుద్ధంగా జీవిస్తే, పవిత్రంగా జీవిస్తే, ప్రభు బిడ్డగా జీవిస్తే నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా మారుతావని చెప్పి చేయి చూపించావు. అది వాస్తవం మీరు నమ్మినట్లయితే, మనం నమ్ముతున్నట్లయితే మరి పరిశుద్ధంగా జీవించాలి కదా. ఏ పాపం ద్వారా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో, నీ క్యారెక్టర్ని పాడు చేసుకుంటున్నావో, నీ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావో, నీకున్న చదువును పాడు చేసుకుంటున్నావు, నీకున్నటువంటి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావో, ఆ పాపాన్ని విడిచిపెట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టి నూతనంగా నీ జీవితాన్ని కొనసాగించటమే అసలు సిసలైనటువంటి పశ్చాత్తాపం. పాపం చేయడానికి యోసేపుకు చాలా అవకాశాలు వచ్చినాయి. పాపం చెయ్యాలి అని చెప్పి చాలా శోధన వచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నీకు చాలా శోధన ఉంది. ఈ చేత పాపం జరిగించాలని, పాపం చేయాలని నిన్ను శోధించే వాళ్ళని చుట్టూ తిరుగుతున్నారు. శోధనను జయించాలి అంటే నీతో ప్రభువు ఉంటేనే సాధ్యమవుతుంది. ఇంటిలో యజమాని లేడు, రా పాపం చేద్దాం అని చెప్పి పొతీఫరు భార్య యోసేపును తొందర చేసినప్పుడు యోసేపు యొక్క సమాధానం ఏంటి తెలుసా? ఇంతటి ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను నేను అంటే అర్థం తెలుసా? యోసేపుకు బాగా తెలుసు, నాతో యెహోవా ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు ఆయన. దేవుడు నా పక్కన ఉన్నప్పుడు నీతో ఎలా పాపం చేస్తాను? వెన్ యూ కెన్ సీ ఇన్విజిబుల్ యూ కెన్ డూ ఇంపాసిబుల్ అని ఒక భక్తుడు సెలవిచ్చాడు. మంచి మాట. అదృశ్యుడైనటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితాలలో అసాధ్యాన్ని సాధ్యపరచుకోగలవు. దేవుడు తనకు కనిపించకపోయినప్పటికీ కూడా యోసేపు అదృశ్యుడైన దేవుడు తన ప్రక్కనే ఉన్నట్టుగా తను చూడగలిగాడు. కాబట్టి అపవిత్రతకు తావివ్వకుండా మనందరికీ ఆదర్శంగా జీవించాడు. సహోదరి సహోదరులు, ఫలితం ఏమిటి? యోసేపు పరిశుద్ధంగా జీవించడం వల్ల అతడు చేసినటువంటి పని పాలేరు పని. ఒక ఇంట్లో పనివాడు, కానీ పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోలేదు. ఫలితం ఏమిటి? పరిశుద్ధంగా జీవించినటువంటి యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. పరిశుద్ధంగా జీవించటంలో ఆశీర్వాదం ఉంది.